పవన్ కళ్యాణ్లో ఒక అపరిచితుడున్నాడు అని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. ఇంతకీ ఆ వీడియో ఏంటి? నిజంగా పవన్ కళ్యాణ్లో అపరిచితుడున్నాడా? ఆ అపరిచితుడు ఎప్పుడెప్పుడు వస్తుంటాడు, ఎప్పుడెప్పుడు వచ్చి వెళ్తుంటాడు? ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ దీనిపై విశ్లేషించుకుందాం. ఆ రోజు జనసేన పార్టీ నుంచి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉండేది ఒకే ఒక రాజధాని, అది అమరావతి అవుతుంది. వాడిని విలువరావు సార్ బయటికి. ఎవండి వాడేరా ఎవడాడు అపరిచితుడు. నిజంగా వైజాగ్ కానీ మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంసిద్ధంగా ఉన్న ప్రాంతం, అలాంటి ప్రాంతం నిజంగా వైజాగే మన రాజధాని నిజంగా తప్పగా ఉంటుంది. మన క్యాపిటల్ విషయంలో కూడా ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు, ఎక్స్క్లూజివ్ గా కొద్ది మంది కోసమే, లేదంటే తెలుగుదేశం పార్టీ అఫిలియేటెడ్ క్యాపిటల్ లా ఉంటాం. కర్నూలు మన రాజధాని. ఈరోజు అమరావతి మనకి రాజధాని ఏమో కానీ నా మనసుకి కర్నూలే రాజధాని. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. చూశారు కదా పవన్ కళ్యాణ్లోని అపరిచితుడిని. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్లో అపరిచితుడు వచ్చి వెళ్తుంటాడు. మరి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇక పవన్ కళ్యాణ్ అమరావతి రాజధానిపై గతంలో ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈయన గారు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవడికి అర్థం కాదు. అమరావతి రాజధాని అనేది టీడీపీ పార్టీ వాళ్ళకు మాత్రమే అది రాజధాని అని అన్నాడు. ఒకసారి వైజాగ్ రాజధాని అని అంటాడు, మరోసారి కర్నూలు రాజధాని అని అంటాడు, ఇంకొకసారి నా మనసుకు నచ్చిన రాజధాని ఇంకొకటి అని అంటాడు. ఇటువంటి వ్యక్తి నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ మేము ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాం అమరావతి రాజధాని అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఉత్తర ప్రగల్భాలు అంటారు. ఉత్తర ప్రగల్భాలు ఉత్తర కుమారుడు మాత్రమే మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ కూడా ఉత్తర కుమారుడు లాంటివాడు. ఎందుకంటే ఆడ చేసేది ఏమీ ఉండదు, కానీ ప్రగల్భాలు మాత్రం విపరీతంగా మాట్లాడతాడు. నోటుకొచ్చిన హితోపదేశాలు చేసేస్తాడు, కానీ ఏది ఆచరించడు. ఈ రాష్ట్రంలో దైవాంశ సంభూతుడు ఈయన ప్రజలకి హితోక్తులు సూక్తులు చెప్పడానికి ఈయన బాగా పనికొస్తాడు, కానీ ప్రజలకి సేవ చేయడానికి మాత్రం పనికిరాడు. నిజాలు మాట్లాడడానికి కూడా పనికిరాడు. చంద్రబాబు కోసమే పాపం పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినట్లున్నాడు. మరి మీ అభిప్రాయాలను పవన్ కళ్యాణ్లోని అపరిచితుడి గురించి మీరు కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.